జగద్గురువులు ఇవాళ ఒక మహాపర్వదినం భృగువాసనంతో కూడినటువంటి కార్తీక మాసంలో మాస శివరాత్రి మహాపర్వదినం. పాపం వారు వారికి ఉండేటటువంటి ఒత్తిడి వల్ల ఇక్కడికి రావడమే అపురూపం అని అనుకున్నాను నేను. కానీ చాలా ఆనందంగా ఇక్కడికి వారు వస్తున్నారు. అందుచేత సాధ్యమైనంత తొందరలో డిసిప్లిన్గా చాలా చక్కగా ప్రశాంతంగా వారి దగ్గర నాలుగు ఇటువంటి మంచి పర్వదినం నాడు ఉపదేశ వాక్యాలు విని మనం వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఎవరు ఎక్కడైనా సరే ఇంకా విశేషంగా వారిని చూడాలి అంటే మనం అక్కడికి వెళ్తే పీఠార్చన దగ్గరికి వెళ్తే చాలా బాగా అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు వచ్చి చెప్పారు ఇక్కడ డిసిప్లిన్గా ఉంటేనే ఇవాళ ఇక్కడికి తీసుకురావడం కుదురుతుంది అని పొద్దున్న 7ంటికి ధర్మాధికారి గారు వచ్చి చెప్పారు. నిజంగా మనం అందరం అలా ఉన్నాం. ముఖ్యంగా ఒక 10 నిమిషాల్లో వారు అక్కడ కార్యక్రమం పూర్తి చేసుకుని వస్తున్నారు కాబట్టి
समारोहन्नैन्द्रैष्टकामाबृहतो देवागीर्यन्दायोर्नाभयो भवन्नावरपदनायोष्मानावभवदा भ्रातृव्यवहारो वै ब्राह्मणस्य दोरेमयनमुदाधाय भवन्यसि भवने हमायततुतोनासन्नः दक्षिणामूर्तये नमः। वागीशात्यास्तु मनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वात्मकुत्यास्तु स्तन्नमामि गजाननम् यस्य विश्वसितं वेदायो वेदेभ्यो किमन्यगतु वन्दे विद्यातीर्थमहेश्वरम् अविद्याभानुसन्तप्तो विद्यारण्यमहं भजे जगद्गगनतप्तानामरण्यं प्रीतिकारणम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। పెద్దలు వచ్చారు. మనందరి యొక్క అనుష్ఠాన ఫలం, నిరీక్షణ ఫలం, ఒక్కసారి వారి దర్శనం, అందులో ఏ సమయంలో ఎలా వచ్చారో చెబితే భృగువాసనం శారదాదేవికి అత్యంత ఇష్టమైనటువంటి రోజున అందరికీ తెలుసు. అలాగే మాస శివరాత్రి కార్తీక మాసంలో ఆ పర్వదినం ఈశ్వరుడికి అంచేత ఆ శంకరులు శంకర భగవత్పాదాచార్యుల వారిగా ఆవిర్భవిస్తే ఆ శంకర భగవత్పాదాచార్యుల వారు జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారిగా
వారి కరకమల సంఘాతులుగా మనకి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారి సాన్నిధ్యం మనకి లభించింది. వారి గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ అనే వాక్యం మనకి తెలుసు. వారిని చూస్తే ఇవాళ గోదావరిలో వారు మనందరి కోసం ఎన్ని సంకల్పాలు చేసుకుని ఆ గోదావరి పూర్తి చేసి ఆ అనుష్ఠానం చేసుకుని ఆ సమయం అక్కడి నుంచి ఇక్కడికి ఇంకా పీఠం దగ్గర వెళ్ళకుండా మన దగ్గరికి రావటం మనకి పరమ భాగ్యం. అందుచేత పెద్దలు వస్తే ఏమీ చెయ్యాలో మనకి తెలియదు. అపరాధ సహస్రాన్ని క్రియంతే నిశమ్మయ దాసో యమితి మామత్వ క్షమస్వ పరమేశ్వర గురుత్వ ఎన్నైనా పెట్టుకున్నాం. ఇప్పుడు పత్రం పుష్పం ఫలం తోయం అన్నప్పుడు పత్రం ఇవ్వాలి. అంచేత ఆ పత్రాలు ఎలా ఉన్నా మన హృదయంలో ఏముందో అదంతా కూడా మన ఆత్మీయులు కార్యదర్శి గారు, మన సీతారామ పాద పద్మారాధకులు అయినటువంటి మొత్తం సంపూర్ణ రామాయణ హవనం చతుర్విధ ద్రవ్యాలతో చేసినటువంటి మహనీయులు. అందుచేత వారు ఆ పత్ర సమర్పణ చేస్తారు. ఒక్కసారి ప్రశాంతంగా ఉంటారు. శ్రీ శంకర ప్రసీదతు శ్రీదత్త శరణం మమ శ్రీ వేదమాత్రేయ నమః. శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులం రాజమహేంద్రవరం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వేద శాస్త్ర పురాణ కోవిద భారతీ గురుమాశ్రయే తీర్థతుల్య మహాదృగద్భుత చంద్రికా శివశేఖరం ధర్మ మార్గ నిదర్శకం సుపదేశికం కరుణాంబుధిం శృంగ పర్వత వైశ్వికం మహనీయ సౌమ్య గురుత్తమం. భారతీ గురుపాద తీర్థ నిమజ్జనే సతతం రతం శంకరాది పరంపరాగత విద్యయా సమలంకృతం భక్తవత్సల వాగ్మినం బుధరంజకం పృథుకీర్తితం భావయే గుణశేఖరం గురుశేఖరం విధుశేఖరం. స్వాగత వచన పూర్వక కృతజ్ఞతా పత్ర నివేదనం. దక్షిణాంనాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరుడు పరమహంస పరిప్రాజకులు కుంభావ సరస్వతీ స్వరూపులు అనంత శ్రీ విభూషితులు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి పాదపద్మములకు అనేక సాష్టాంగ ప్రణామములు సమర్పించుకొనుచు తత్కమల సంజాతులు గురుసేవా నిరతులు శృంగేరి శారదాపీఠ కీర్తి సంవర్ధకులు గురు అభేద స్వరూపులు వేద ధర్మ సముద్ధరణ దీక్షితులు జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారి చరణాబ్జములకు సాష్టాంగ ప్రణామములు ఆచరించి సానందముగా సభక్తికముగా సప్రశ్రయముగా సవినయముగా నివేదించు స్వాగత కృతజ్ఞతా పత్రము. ఆచార్యవరేణ్య బహుకార్య నిమగ్నులైనప్పటికీ మా ప్రార్థనలను మన్నించి దివ్యానుగ్రహ దృష్టితో గురుకులమునకు వచ్చిన తమకు మా అందరి హృదయపూర్వక స్వాగత శుభాంజలిని సమర్పించుతున్నాము. పవిత్ర గోదావరి తీరమైన రాజమహేంద్రవరములో వేదమాత అనుగ్రహముతో విశిష్ట అధ్యాపకులతో అనేక మంది విద్యార్థులతో కూడిన శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులము దినదిన ప్రవర్ధమానముగా రజతోత్సవ సంవత్సరమునకు వచ్చుటకు శ్రీ 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 జగద్గురువులు ముహూర్త నిర్ణయము చేసి అనుగ్రహించిన దివ్యాశిస్సులే కారణమని త్రికరణ శుద్ధ్యా అనేక కృతజ్ఞతాపూర్వక నమస్కారములు సమర్పించుకుంటున్నాము. తమ పూర్వాగమన సమయంలో 2018వ సంవత్సరంలో తమ అనుమతితో కూడిన దివ్యాశిస్సులతో గురుకుల రూపులేఖలే మారిపోయినట్లుగా శ్రీ వేదమాతృ గాయత్రి దివ్య దేవత ఆదిగురు దత్తాత్రేయ స్వామి జగద్గురు శంకరాచార్య స్వామి వారులను సాన్నిధ్యము మాకు లభించినదని సప్రశ్రయముగా తమకు తెలుపుకొనుచున్నాము. ఇదే విధముగా గురుకులమును నడిపించుటకు అస్మదాదులకు స్థైర్యములను అనుగ్రహించవలసిందిగా ఇచ్చటి ఉన్న విద్యార్థులకు సదాచార శ్రద్ధాభక్తులతో అధ్యయనము జరుగుటకు గురుకుల ప్రోత్సాహకులకు సకల శ్రేయస్సును కలుగునట్లు అమోఘమైన తమ దివ్యాశిస్సులను అనుగ్రహించమని పునః ప్రార్థించుచున్నాము. రజతోత్సవ సంవత్సర ఆరంభంలో తమ దివ్యాగమనము మాకందరికీ విశేష స్ఫూర్తిని ఆనందమును కలిగజేయుచున్నదని తెలుపుకొనుచున్నాము. కార్తీక శుద్ధ త్రయోదశి శుక్రవారం 29/11/2024 ఇట్లు కార్యవర్గ సభ్యులు
విద్యార్థులు, ఉపాధ్యాయులు, శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గుంపులు. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. పవిత్రమైనటువంటి గోదావరి నదీ తీరంలో రాజమహేంద్రవరం మహానగరంలో 25 సంవత్సరాలుగా దత్తాత్రేయ వేద విద్యా గురుకులములో విశేషంగా వేద అధ్యాపనలు చక్కగా జరుగుతూ ఎంతోమంది విద్యార్థులు ఈ పాఠశాలకు వచ్చి ఆచార సహితంగా వేదాధ్యయనాన్ని ముగించి ఘనాంతం అధ్యయనం చేసి ఇవాటి రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో చోట్ల విశేషమైనటువంటి ప్రతిష్టని పొంది ఉండడం అనేది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఎంతోమంది ఇక్కడ అధ్యయనం చేసి విశేషంగా శృంగేరి క్షేత్రంలో ప్రతి సంవత్సరం జరిగేటటువంటి శంకర జయంతి వేద పోషక సభలో పరీక్షనిచ్చి దానిలో ఘనాంతం క్రమాంతం పరీక్షలనిచ్చి ఉత్తీర్ణులై అనేక శిష్యుల్ని కూడా తయారు చేసేటటువంటి ప్రయత్నంలో ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ కార్యం ఈ వేద పాఠశాలలో జరుగుతూ అనేక సంవత్సరాలు అంటే ఇప్పటికి 25 సంవత్సరాలుగా ఈ కార్యం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంలో మనం స్మరించవలసినటువంటి వ్యక్తి అనంటే మా పరమగురువులు జగద్గురు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారికి, మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారికి ప్రీతిపాత్రులుగా ఉంటూ వారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి గుళ్ళపల్లి ఆంజనేయ ఘనపాఠి గారు. ఆయన బాల్యం నుంచి చక్కగా సంపూర్ణమైనటువంటి వేదాధ్యయనం ఘనాంత అధ్యయనం చేసి ఎంతోమందికి పాఠాన్ని కూడా చెప్పి ఉన్నారు. విశేషంగా ఇక్కడ మనం చెప్పవలసినటువంటి విషయం ఏమిటి అనంటే ఆయన తమ పుత్రులైనటువంటి 6గురికి వేదాధ్యయనం చేయించి ఉండడం, ఘనాంతాధ్యయనం చేయించి ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. అంతేకాకుండా తమ పుత్రికలని కూడా వేద విద్వాంసులకే ఇచ్చి వివాహాన్ని చేసి ఉండడం ఇది ఎంతో కీర్తించదగినటువంటి ప్రశంసనీయమైనటువంటి విషయం. అదేవిధంగా ఆంజనేయ ఘనపాఠి గారు చేస్తూ ఉన్నటువంటి ఒక పెద్ద సాహసమనే చెప్పాలి. ఒక కార్యం ఏమిటి అనంటే అహోరాత్ర వేదపారాయణ. ఒక్క రోజులో అహోరాత్రములో సంపూర్ణమైనటువంటి యజుర్వేద పారాయణ అశీతిద్వయాన్ని కూడా ఆయన పారాయణ చేస్తూ ఉండేవారు. అటువంటి ఒక అలవాటు ఆయనకు ఉండేది. ఇది ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. కాబట్టి ఈ విధంగా వేదాధ్యయనం చేసి విశేషంగా వేద అధ్యాపన చేసి వేద విద్య అభివృద్ధికి విశేషంగా శ్రమించినటువంటి వారు గుళ్ళపల్లి ఆంజనేయ ఘనపాఠి గారు. ఇక్కడ ఈ సందర్భంలో అందులోనూ ఈ రజతోత్సవ సందర్భంలో ఇంకొక విషయం కూడా మాకు జ్ఞాపకానికి వస్తూ ఉన్నది. ఒకసారి మా గురువులు చెప్పినటువంటి ఒక విషయం కూడా జ్ఞాపకానికి వస్తూ ఉన్నది. ఇప్పుడు వచ్చే మాఘమాసంలో అంటే ఈ మాఘమాసం ఈ క్రోధి సంవత్సరం మాఘమాసంలో మాఘశుద్ధ దశమి నాడు కాశీక్షేత్రంలో అన్నపూర్ణ అమ్మవారి ప్రతిష్ఠా కార్యక్రమం జరగబోతూ ఉన్నది. మా గురువుల యొక్క ఆదేశానుసారంగా మేము వెళ్ళి ఆ ప్రతిష్ఠా కుంభాభిషేకాన్ని నిర్వహించనున్నాం. ఇదే విధంగా 48 సంవత్సరాలకు పూర్వం 1977వ సంవత్సరంలో మాఘమాసంలోనే మా గురువులు మా పరమ గురువులు ఇరువురు కూడా కాశీకి విచ్చేసి అక్కడ అన్నపూర్ణ ప్రతిష్టని చేసి ఉన్నారు. అప్పుడు ఇదే కుంభమేళా సందర్భమే. అప్పుడు మాఘశుద్ధ పంచమి నాడు ఇదే మాఘమాసంలో మాఘశుద్ధ పంచమి నాడు అన్నపూర్ణామ్మవారి ప్రతిష్టని అప్పుడు మా గురువులు పరమ గురువులు చేసి ఉన్నారు. ఆ సందర్భంలో ఆంజనేయ ఘనపాఠి గారు కాశీకి వచ్చి
అక్కడ కాశీ క్షేత్రంలో ఉభయ జగద్గురువుల మా గురువుల సన్నిధిలో గురువులు పరమ గురువుల సన్నిధిలో అప్పుడు ఒకసారి అహోరాత్ర వేదపారాయణ ఆయన చేసి ఉన్నారు అనేటటువంటి ఒక విషయాన్ని మా గురువులు చెప్పింది అది జ్ఞాపకానికి వస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఈ పాఠశాల రజతోత్సవ సందర్భంలో కూడా అదేవిధంగా అన్నపూర్ణ ప్రతిష్ఠ జరగబోతూ ఉండడం, అదే సందర్భంలో ఈ దత్తాత్రేయ వేద విద్యా గురుకులం యొక్క రజతోత్సవం కూడా జరుగుతూ ఉండడం అనేది ఒక విశేషమైనటువంటి సందర్భం. కాబట్టి ఆంజనేయ ఘనపాఠి గారు చక్కగా వేద అధ్యయన అధ్యాపనలను చేసి వేద అభివృద్ధికి ఎంతో శ్రమించి ఉన్నటువంటి వారు. వారి యొక్క కుమారులందరూ కూడా చక్కగా అధ్యయనం చేసి మళ్ళీ ఎంతోమందికి అధ్యాపన చేసి ఈ పాఠశాలలో ఎంతోమందికి అధ్యాపన చేసి శిష్య ప్రశిష్యుల్ని కూడా పొంది ఉండడం అనేది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా ఉన్నది. వారి కుమారులు 6గురిలోనూ విశేషంగా మాకు ఎక్కువగా పరిచితులైనటువంటి గుళ్ళపల్లి విశ్వనాథ ఘనపాఠి గారు, గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాఠి గారు, గుళ్ళపల్లి శివశర్మ గారు, గుళ్ళపల్లి దత్తాత్రేయ ఘనపాఠి గారు ఎక్కువగా మాకు పరిచయం ఉన్నటువంటి వీరందరూ కూడా మా గురువుల యొక్క మా యొక్క అనుగ్రహాల్ని పొందుతూ ఉన్నారు. ఇక్కడ ఎంతోమంది చక్కగా వేదాధ్యయనం చేస్తూ ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ పాఠశాల ఇదే విధంగా ఇప్పుడు ఎలాగైతే ఈ రజతోత్సవాన్ని చక్కగా జరుపుకోనున్నదో ఇదే విధంగా భవిష్యత్తులోనూ స్వర్ణోత్సవాదులన్నింటినీ కూడా చక్కగా జరుపుకోవాలి. ఆ సందర్భంలో ఇంకా ఎంతోమందిని వేద విద్వాంసుల్ని తయారు చేయాలి. ఈ విధంగా ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో మా గురువుల యొక్క అనుగ్రహంతో ఈ వేద విద్యా ప్రచార కార్యం అవిరతంగా సాగుతూ ఉండాలి అని ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. వేదములు, ఈ వేద విద్య అనేది మన యొక్క సనాతన ధర్మానికి మూలభూతమైనటువంటి ప్రమాణములు. ఈ వేదములలో ఈ ధర్మం అనేది ప్రతిపాదితమై ఉన్నది. సమస్త ప్రపంచానికి కూడా ఆధారభూతమైనటువంటిది ఏది అని అంటే ధర్మం. ఈ సమస్త ప్రపంచాన్ని మన కంటికి కనబడకుండా నడిపిస్తూ ఉన్నటువంటి ఒక వస్తువు అనంటే అదే ధర్మం. అదేమిటి? ధర్మానుసారంగా ప్రపంచం నడవడం అనంటే దానికి ఏమిటి అర్థం? ఈ ప్రపంచం అనేది మనం అనుకున్నట్టుగా నడుస్తుంది, మనుషులు అనుకున్నట్టుగా కదా ఈ ప్రపంచం అనేది నడుస్తోంది. మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేస్తూ ఉన్నాం, మనకు కావాల్సినట్టుగా ప్రపంచాన్ని మారుస్తూ ఉన్నాం. కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు కదా ప్రపంచం నడుస్తోంది. ధర్మానికి అనుసారంగా ప్రపంచం నడవడం ఏమిటి అని కొంతమందికి ప్రశ్న వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే ఈ ప్రపంచంలో అందరూ మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా ఏ పనిని చేసినా కూడా దాని యొక్క ఉద్దేశ్యం రెండు విధములుగా ఉంటుంది. ఒకటి, నాకు సుఖం కావాలి, సుఖం కోసం అథవా దుఃఖ నివృత్తి కోసం. ఈ రెండిటిలో ఏదో ఒకదాని కోసం మాత్రమే మనుషులైనా ప్రాణులైనా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులోనూ సుఖం అనేది ఊరికే ఒకసారి వచ్చి వెళ్ళిపోతే సరిపోదు. నాకు సుఖం కావాలి, సుఖం ఎప్పుడూ ఉండాలి, నాకు ఎప్పుడు కూడా నేను సుఖంగానే ఉండాలి. అదేవిధంగా నాకు కష్టాలు అనేవి ఎప్పటికీ రాకూడదు, దుఃఖం అనేది పరిపూర్ణంగా నివృత్తి అవ్వాలి నాకు అనే ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. తదనుసారంగా తమ కార్యములను ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అయితే ఎంత ప్రయత్నం చేస్తూ లౌకికంగా మనం ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా శాశ్వతమైనటువంటి సుఖం మనకి దొరకట్లేదు. అంటే మనకు వస్తూ ఉన్నటువంటి సుఖం స్థిరంగా ఉండట్లేదు. దుఃఖం వద్దు అన్నా కూడా రావడం ఆగట్లేదు. ఇది ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉన్నటువంటి విషయం. మరి ప్రపంచమంతా కూడా మనిషి అధీనంలోనే ఉంటుంది. మనం ఏమనుకుంటే అది చేయగలము అనంటే మరి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎప్పుడు మేము సుఖంగా ఉండాలనే కోరుకుంటున్నారు, మాకెప్పుడు కూడా దుఃఖం రాకూడదు అనే కోరుకుంటున్నారు. కానీ మరి మనిషి యొక్క సంకల్పంతోనే ఇదంతా జరుగుతుంది, మనిషి అధీనమే ఈ ప్రపంచం అని కనుక చెప్పేటైతే మరి అందరూ అనుకుంటూ ఉన్నటువంటి శాశ్వతమైన సుఖం ఎందుకు దొరకట్లేదు? అందరూ కూడా వద్దనుకుంటూ ఉన్నటువంటి దుఃఖం ఎందుకు ఆగట్లేదు అనంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే ఈ జగత్ అనేది, ఈ ప్రపంచం అనేది మన సంకల్పాధీనం కాదు. మరి దేనికి అధీనం అనంటే ధర్మానికి అధీనం. మనం కోరుతూ ఉన్నటువంటి, మనం సుఖాన్ని కోరుతూ ఉన్నప్పటికీ
ఆ సుఖాన్ని పొందడానికి కావలసినటువంటి ధర్మం గనక మన దగ్గర లేదు అనంటే అప్పుడు మనం ఎంత కోరుకున్నా కూడా సుఖం అనేది రాదు. మన దగ్గర ఆ ధర్మం అనేది గనక ఉంది అనంటే మనం కోరుకోకపోయినా సుఖం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది, మనకి లభిస్తుంది. అదేవిధంగా దుఃఖాన్ని నివృత్తి చేసుకోవాలి, దుఃఖం మనకి రాకూడదు అనంటే అధర్మం అనేది మనకు ఉండకూడదు. కానీ అధర్మం ఉండి నాకు దుఃఖం రాకూడదు అని ఎంత కోరుకున్నా కూడా, ఎంత బలంగా మనం కోరుకున్నా కూడా అధర్మం అనేది కనుక ఉంది అనంటే దుఃఖాన్ని ఎవరు కూడా నివారించలేరు. కాబట్టి ఈ జగత్తులో అందరూ కోరుకుంటూ ఉన్నటువంటి సుఖము మరియు దుఃఖ నివృత్తి ఇవి సిద్ధించాలి అనంటే దానికి కావలసినటువంటిది ధర్మం మాత్రమే. కాబట్టి ఇటువంటి ధర్మం అనేది మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ధర్మము అధర్మం యొక్క పరిత్యాగం, ధర్మాచరణ మరియు అధర్మం యొక్క పరిత్యాగం ఇది ఉన్నప్పుడు మాత్రమే మనం కోరుకున్నటువంటి ఆ ఫలం తప్పకుండా మనకి సిద్ధిస్తుంది. కాబట్టి ఈ సమస్త జగత్తు అనేది ధర్మానికి అధీనం. కాబట్టి ధర్మానికి తగినట్టుగా మనకి ఫలాలు లభిస్తూ ఉంటాయి, సుఖ దుఃఖాలు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే శాశ్వతమైనటువంటి సుఖాన్ని కోరుకుంటూ ఉన్నారో, అదేవిధంగా ఈ జగత్తులో ఉండేటటువంటి వారందరూ కూడా సుఖంగా ఉండాలి, మనందరం కూడా సుఖంగా ఉండాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరి యొక్క కర్తవ్యం ఏమిటి అనంటే శాస్త్రముల్లో చెప్పినటువంటి ధర్మాన్ని రక్షించుకొని ధర్మాన్ని అభివృద్ధి చేయడం అనే, ధర్మాన్ని ఆచరించడం అనేదే దీనికి ముఖ్యమైనటువంటి ఉపాయం. కాబట్టి ఆ ధర్మాచరణ అనేది అత్యంత ఆవశ్యకం. ఈ ధర్మానికి అధీనంగా ఈ ప్రపంచం అనేది ఉన్నది. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైన ధర్మం ఏదైతే ఉందో, సమస్త జగత్తు యొక్క శ్రేయస్సుకి కారణమైనటువంటి ఈ ధర్మం అనేది ఏదైతే ఉందో ఇది వేదములలో ప్రతిపాదింపబడి ఉన్నది. కాబట్టే వేదము ఏం చెయ్యమంటోందో అదే ధర్మం, వేదము ఏది చెయ్యకూడదు అని చెప్పిందో అది అధర్మం. ఇంతే. ఇంకా ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి అని అంటే వేదం దేన్నైతే చేయమంటోందో అది ధర్మం, దేన్నైతే చెయ్యకూడదు అని చెప్పిందో అది అధర్మం. కాబట్టి ఇటువంటి ఈ జగత్తుకి ధర్మాన్ని శాసించేటటువంటి గ్రంథం ఈ వేదము. కాబట్టి ఇటువంటి వేదం యొక్క సంరక్షణ, అధ్యయనం, అభివృద్ధి ఇవన్నీ కూడా చక్కగా జరగాలి. తద్వారా ఈ జగత్తులో శ్రేయస్సుని అందరూ కూడా శ్రేయోవంతులు కావాలి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనంటే లోకంలో బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు ఉపనయనం అయిన తర్వాత బ్రహ్మచర్యాశ్రమాన్ని ప్రవేశించిన తర్వాత గురుకులానికి వెళ్ళి అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు బ్రహ్మచారికి ఒక నియమాన్ని శాస్త్రంలో చెప్పారు. ఏమిటి అనంటే భిక్షాచర్యం, భిక్షాటన చేస్తూ తనకి కావలసినటువంటి ఆహారాన్ని సంపాదించుకొని దాన్ని భుజిస్తూ వేదాధ్యయనం ద్వారా దాన్ని జీర్ణింపచేసుకోవాలి. అలా జీర్ణించుకున్నటువంటి ఆహారమే శ్రేష్టమైనటువంటిది అని శాస్త్రం మనకి చెబుతూ ఉన్నది. అయితే మరి బ్రహ్మచారి అయినటువంటి వాడికి ఈ భిక్షాచర్యం, భిక్షాటన అనేటటువంటి నియమాన్ని ఎందుకు చెప్పారు? అందులోనూ బ్రహ్మచారి అయినటువంటి వాడికి ఏం నియమం చెప్పారు అనంటే భిక్షాటనకు వెళ్ళాలి అని నియమం చెప్పారు. గృహస్థులైనటువంటి వారికి ఏం నియమం చెప్పారు అనంటే భిక్షకు వచ్చినటువంటి బ్రహ్మచారికి కావలసినటువంటి భిక్షాన్నాన్ని ఇవ్వాలి, ఇచ్చి వాడిని పోషించాలి అని గృహస్థులకి నియమాన్ని చెప్పారు. ఇద్దరికీ కూడా శాస్త్రములు ఇలా నియమాన్ని చెప్పి ఉన్నాయి. ఎందుకు ఇలాగ చెప్పి ఉన్నాయి అనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం పరస్పర సహకారం. ఎలాగైతే గీతలో కృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడో దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ అని గీతాచార్యుడు భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. అంటే ఏమిటి? మనం దేవతల్ని ఆరాధించడం, దేవతలకు కావాల్సినటువంటి హవిస్సుని మనం అర్పించినప్పుడు దేవతలు మనకు కావాల్సినటువంటి సువృష్ట్యాదుల్ని మనకి ఇస్తారు. ఈ విధంగా పరస్పరం ఒక మైత్రితో జగత్తులో ఉండేటటువంటి వారందరూ కూడా శ్రేయస్సుని పొందాలి అని పరమాత్మ చెప్పి ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ కూడా గృహస్థులైనటువంటి వారు వేదాధ్యయనం చేస్తున్నటువంటి బ్రహ్మచారులకి భిక్షాన్నాన్ని ప్రదానం చేసి వారిని పోషించాలి. అప్పుడు ఈ భిక్షాచర్యం చేస్తూ ఉన్నటువంటి బ్రహ్మచారులు కూడా చక్కగా వేదాధ్యయనాన్ని, వేదశాస్త్రముల యొక్క అధ్యయనాన్ని చేసి ఈ సమాజానికి కావలసినటువంటి మార్గదర్శనాన్ని వాళ్ళు చేస్తారు.
అంటే ఏమిటి, వాళ్ళకు కావలసినటువంటి అధ్యయనం చేయడానికి కావలసినటువంటి ప్రోత్సాహన చేసి వారి నుండి ధర్మాచరణకు కావలసినటువంటి మార్గదర్శనాన్ని సమాజంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా పొందాలి. ఈ విధంగా పొందినప్పుడు, మార్గదర్శనాన్ని పొందినప్పుడు మనం చక్కగా ధార్మిక ఆచరణ చేయగలుగుతాం. సమాజంలో ధర్మం అనేది చక్కగా అభివృద్ధి చెందుతుంది. తద్వారా అందరూ కూడా శ్రేయవంతులు అవ్వగలుగుతారు. కాబట్టి ఈ విధంగా అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి సహకారం చేయడం అనేది అది ఎంతో ముఖ్యమైనటువంటిది. తద్వారా ఆ వేద విద్య, శాస్త్ర విద్య యొక్క అభివృద్ధికి మనం సహకరించినటువంటి వారం అవుతాం. తద్వారా మనకి పుణ్యము విశేషంగా లభిస్తూ ఉన్నది. ఈ కార్యం చేయడం చేతనే మనకి పుణ్యం లభిస్తూ ఉన్నది. అదేవిధంగా తర్వాత కాలంలో మనకి కావలసినటువంటి, మనకి మన తర్వాత తరాల వాళ్ళకి కూడా ఆ అధ్యయనం చేసినటువంటి పండితుల ద్వారా తగినటువంటి ధార్మికమైన మార్గదర్శనం లభించి ఈ జీవితాన్ని సార్థకపరచుకోవడానికి కావలసినటువంటి ఏర్పాటు లభిస్తుంది. కాబట్టి చక్కగా ఈ జగత్తులో శ్రేయస్సు అభివృద్ధి చెందాలి, అందరూ కూడా సుఖంగా ఉండాలి, ఎవరికి కూడా దుఃఖం అనేది రాకూడదు అనంటే ధర్మం అనేది విశేషంగా అభివృద్ధి చెందాలి. దానికి కూడా మూలభూతమైనటువంటి వేదముల యొక్క వేద విద్యా ప్రచారం చక్కగా జరగాలి. అందులోనూ వేదాధ్యయనానికి కావలసినటువంటి నియమాలన్నీ కూడా శాస్త్రంలో చెప్పడం, నియమసహితంగా చేసినటువంటి వేదాధ్యయనం ఏదైతే ఉంటుందో అది మాత్రమే శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి అటువంటి నియమసహితమైనటువంటి వేదాధ్యయనం చక్కగా జరగాలి. తద్వారా అందరికీ కూడా శ్రేయస్సు లభించాలి. చక్కగా వేదాధ్యయనం చేసినప్పుడు, మనం వేదాన్ని నమ్ముకొని చక్కగా వేదాధ్యయనం చేసినప్పుడు ఎప్పుడూ కూడా ఆ వేద పురుషుడు మనల్ని వదిలిపెట్టడు. తప్పకుండా మనకు కావాల్సినటువంటి వాటన్నిటినీ కూడా అందిస్తాడు. ఎందులోనూ తక్కువ కాకుండా మనల్ని చక్కగా అనుగ్రహిస్తాడు ఆ వేద పురుషుడు అనేటటువంటి విషయం ఏదైతే ఉందో, ఇది కేవలం నోటి మాట అథవా ఎక్కడో పుస్తకంలో రాసినటువంటి మాట కాదు. ఎంతోమంది మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నటువంటి ఎంతోమంది వేద పండితులకి అనుభవంలో ఉన్నటువంటి విషయం, అనుభవించి తెలుసుకున్నటువంటి విషయం. మనం గనక ఆ వేదాన్ని నమ్ముకొని వేద పురుషుడి యొక్క సేవను గనక చేస్తే మనకి కావలసినటువంటివన్నిటినీ కూడా తక్కువ కాకుండా, ఏ విషయంలోనూ తక్కువ కాకుండా ఆ వేద పురుషుడు మనల్ని అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయం ఎంతోమంది వేద విద్వాంస, వేదాన్ని నమ్ముకున్నటువంటి వేద విద్వాంసుల యొక్క అనుభవంలో ఉన్నటువంటి విషయం. కాబట్టి ఇటువంటి మహిమాన్వితమైన వేదాధ్యయనం, వేదముల యొక్క అధ్యయనం ఇక్కడ ఈ పాఠశాలలో 5 సంవత్సరాలుగా జరుగుతూ ఉండడం అనేది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ పాఠశాలకు దాదాపుగా 12 సంవత్సరాలకు పూర్వం మా గురువరేణ్యులు తమ యొక్క విజయయాత్ర సందర్భంలో రాజమండ్రికి వచ్చినప్పుడు, రాజమహేంద్రవరానికి వచ్చినప్పుడు ఈ పాఠశాలకు విచ్చేసి విశేషంగా అనుగ్రహించి ఉన్నారు. తదనంతరం మా గురువుల యొక్క ఆజ్ఞతో మేము చేసినటువంటి 2 యాత్రల్లోనూ, అంటే 2018 సంవత్సరంలో, అదేవిధంగా ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో, గడిచినటువంటి 24 సంవత్సరంలో మేము చేసినటువంటి 2 యాత్రల్లోనూ 2 పర్యాయములు మీ అందరి యొక్క విశేషమైన భక్తిపూర్ణమైనటువంటి ప్రార్థనతో అక్కడికి రావడం అనేది జరిగింది. ఆ పాఠశాల యొక్క విశేషమైనటువంటి అభివృద్ధిని చూసి మేము అక్కడికి వచ్చినప్పుడు, పాఠశాల యొక్క విశేషమైనటువంటి అభివృద్ధిని చూసి మా మనస్సుకు అత్యంత సంతోషం కలిగింది. కిందటిసారి వచ్చినప్పటికంటే, అంటే 2018లో వచ్చినప్పటికంటే 2024లో వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ అభివృద్ధిని చూసినప్పుడు మనస్సుకి చాలా సంతోషం కలిగింది. అంటే ఏమిటి, అక్కడ పాఠశాల యొక్క అభివృద్ధి, వేద విద్య యొక్క అభివృద్ధి అన్నీ కూడా జరిగినప్పుడు జరుగుతూ ఉన్నాయి. అది చూసి మనస్సుకు అత్యంత సంతోషంగా ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలో నారాయణ స్మరణపూర్వకంగా మీ అందరికీ మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, మా గురువరేణ్యులు, ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క 36వ అధిపతులు, పరమపూజ్య జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మీరు సంకల్పించినటువంటి ఈ రజత మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా సంపన్నమవుగాక. ఈ సందర్భంలో సంకల్పించినటువంటి, ఇక్కడ ఈ పాఠశాలలో అధ్యయనం చేసినటువంటి విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఘనపారాయణ మొదలైనటువంటి కార్యక్రమాలు, వేదహవనం మొదలైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ సందర్భంలో చెయ్యాలి అని సంకల్పించడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ కార్యములన్నీ కూడా చక్కగా నిర్విఘ్నంగా జరిగి ఇంకా ఇక్కడ విద్యార్థులు అధ్యయనం చేయుగాక, తద్వారా ఆ వేద విద్య అభివృద్ధి అవుగాక అని ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాఠి గారికి, ఆయన సహోదరులైనటువంటి వేద విద్వాంసులకు,
ఆయన తర్వాత తరం వారు అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా, ఆ తర్వాత తరం వాళ్ళు అందరికీ కూడా ఆ కుటుంబంలో వచ్చినటువంటి వారు, అదేవిధంగా శిష్య ప్రశిష్యులు అందరికీ కూడా, వేద విద్వాంసులందరికీ కూడా ఈ సందర్భంలో, అక్కడ అధ్యయనం చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పాఠశాల యొక్క అభివృద్ధిలో విశేషంగా సహకరిస్తూ ఉన్నటువంటి వదాన్యులైనటువంటి, ఎంతో ఔదార్యంతో సహకరిస్తూ ఉన్నటువంటి ధార్మికులు, వేదాభిమానులు ఎంతోమంది ఉండడం, దీని యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎంతో భక్తితో దీని యొక్క అభివృద్ధిలో సహకరిస్తూ ఉండడం, ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఆ వేదాభిమానులైనటువంటి ఆస్తికులందరికీ కూడా ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలను తెలియజేస్తూ, అందరికీ మరొక మారు ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర హర మహాదేవ. ఉపదేశాలు అక్కడికి రమ్మన్నారు, మీరు అందరూ ఇక్కడే ఉంటే ఇక్కడ వేద ప్రవచనం వింటూ ఉంటుంది. మనం జగద్గురులతో వీడుకోలు చెప్పాక మనకి ఇక్కడ వారు అభిమంత్రించి ఇచ్చినటువంటి ప్రసాదం అంతా ఇక్కడ ఉంటుంది. మనం వారు ఎలా అనుగ్రహిస్తున్నారో మనం సభాముఖంగానే నివేదించాం. అందుచేత సంకటాని